10వ అధ్యాయము మహాప్రస్థానము. మన శర్మగారు కాశీ నుండి మహానగరములు దాటి హరిద్వారము, ఋషికేశము మున్నగు పుణ్యక్షేత్రములు గడిచి ఎత్తైన మంచు కొండకోనలు సాగి బదరికాశ్రమము చేరిరి. బదరి నరనారాయణులు తపము చేసిన చోటు. శ్రీ వ్యాసుడు బ్రహ్మసూత్రములను, శ్రీ ఆదిశంకరాచార్యులు సూత్రభాష్యమును వ్రాసిన పుణ్యప్రదేశము. ఆత్మశుద్ధిని, సంకల్పసిద్ధిని గలిగించు తావు. బదిరిపైన బ్రహ్మ కపాలము, అమరనాథ దేవాలయము, కైలాస పర్వతము మున్నగు ఎన్నియో పుణ్యక్షేత్రములలరారుచున్నవి. బ్రహ్మ కపాలమున పితరులకు పిండములు పెట్టుదురు. ఇట సుతులు లేని వారు ఆత్మపిండము పెట్టుకొందురు. హిమాలయముపై నెన్నియో సిద్ధక్షేత్రములు, తీర్థరాజములు, మునుల ఆశ్రమములు, యోగుల గుహలు, సరిగమలు పాడు సెలయేళ్ళు, దట్టమైన అడవులు, గంగాది పుణ్యనదులు, దివ్యమైన ఔషధులు, వజ్రములు, బంగారము మున్నగు ధాతువుల గనులు, దేవతల వినోద విలాస విహారయాత్రలు ఒకటేమిటి, ఆ మంచుకొండపై లేని వస్తువు లేదు. అట్టి హిమగిరిరాజు తపము చేసి పరాశక్తిని తన కూతురుగా బడసి శంకరుడంతటి వాని నల్లునిగా చేసుకొని తన కైలాస శిఖరాల భవనాలలో వారిని నివసింపజేసెను. ఆ గిరీశుడు తన మామ ఇంటి సుఖముండి హిమగిరి కేతించిన సాధుపుంగవులను బ్రోచుచుండును. బాలబానుని లేత అరుణ కిరణాల కాంతులు హిమగిరిపై పడి పార్వతి మేనికాంతుల వలె నొప్పారును. తెల్లని మంచు శిఖరాలు ఒడలి నిండా భస్మము దాల్చిన శివుని వలె వెలుగొందును. 11వ అధ్యాయము హిమగిరి విశేషములు. హిమగిరిపై మన శర్మగారికి మొదట నొక పండు ముసలి సాధువు కనబడెను. ఇచట మహాపురుషులు గలరా అని శర్మగారతని నడిగెను. లేకేమి, చాలా మంది గలరు. కొన్నాళ్ళు వేచియుండుము, నీకును తగిన గురువు లభించగలడు, దీక్ష ఇయ్యగలడు, దైవ సాక్షాత్కారము గలుగును అని ఆ సాధువు రాబోవు సూచనగా గుండె చెల్లగా పలికెను. తగిన గురువు దొరుకు వరకు గాయత్రిని జపించవలయునని శర్మగారు తలచెరి. తండ్రి కూడా గురువే కదా. శర్మగారొక గుహను నివాసము చేసుకొని ప్రతిరోజు నొంటరిగా ఎక్కువ కాలము జపము చేయుచు ఆకలి వేళకు భిక్షాటనము చేయుచుండిరి. శర్మగారికి ఒకచోట బెంగాలీ సాధువులు పరిచయమైరి. వారి స్వాధ్యాయ సాధు సమ్మేళనములో శర్మగారు పాల్గొనుచుండిరి. బదరిలో కాళీకంబాల్వాల సత్రము గలదు. అచట సాధువులకు, యాత్రికులకు భోజన వసతి సౌకర్యములు ఉచితముగా గలవు. ఒకనాడొక 4 ఏండ్ల బాలుడు సాధువుల నడుగుకొన్న రొట్టె ముక్కను నీట తడిపి తినుచుండెను. ఆనాటి నుండి మన శర్మగారికి నోటి తీపిపై వైరాగ్యము కలిగెను. ఏది దొరికినా అది తినసాగిరి. రుచి కోరుట మానివేసిరి. శర్మగారు ప్రతి నిత్యము 5000 గాయత్రి జపము చేయసాగిరి. గాయత్రి జప విధానము, ముద్రలు చక్కగా తెలిసిన వారుగాన అక్షర లక్షలుగా జపము చేసిరి. దైవ దర్శనము గానందున మంచుగడ్డ శిలల మీద తల వేసి బాదుకొనుచుండెడివారు. ఆ పరబ్రహ్మ స్వరూపిణి అయిన గాయత్రి తనను గొలిచిన వారికి కొంగు బంగారముగా కోరికలు తీర్చుచుండును. ఆమె మహావిద్య కావున జ్ఞానముసంగు సరస్వతి. సూర్యునిలోని భర్గ తేజము, సావిత్రి రూపము ఆ గాయత్రియే. సుమ, గౌతముడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు మొదలైన మహర్షుల ఆ తల్లిని కొలిచి ధన్యజీవులైరి. జగతికి మేలుగూర్చిరి. నిరంతర జపము వలన శర్మగారును మహర్షి పదమును పొందిరి. 12వ అధ్యాయము గంగోత్రి జననము. అచట మన శర్మగారు నిత్యము ఉదయముగాక మునుపే గంగోత్రిలో చలి మంచులో స్నానము చేయుచుండిరి. గంగోత్రిలో చలి విపరీతము. రక్తనాళములు చిట్లునట్లుగా, ఎముకలు కొరికి వేయునట్లుగా చలి బాధించును. గంగానది గంగోత్రిలోనే పుట్టినదని పెద్దలందరూ, కాని మానస సరోవరమున పుట్టెనని శ్రీ ప్రణవానంద స్వాముల వారు పరిశోధించి తెలిపిరి. కాని అది సరికాదు. గంగా శివుని శిరము నుండి హిమగిరిపై పడెను. అదియూ సరికాదు. ఆకాశము నుండి శివుని తలపై పడెను. అది కాదు. ఏది మరి అనగా, శ్రీ వామనుడు తన 2వ పాదమును పైకెత్తగా అది బ్రహ్మాండము పైభాగమును తగిలెను. అచటనున్న బ్రహ్మ తన కమండలములోని నీటితో విష్ణు పాదమును కడిగెను. కాన బ్రహ్మ కమండలము గంగ పుట్టిల్లు. అదియూ నిజము కాదు. ఏది నిజమనగా, నొకసారి గోలోకమున రాధాకృష్ణులు ద్రవరూపముగా మారిరి. బ్రహ్మాదుల ప్రార్థన మేరకు వారు మరల నిజరూపములు దాల్చిరి. అచట పారిన జలమునే బ్రహ్మ తన కమండలము నిండా నింపెను. కాన గోలోకము గంగ పుట్టిల్లు.
కావున విష్ణుపాదమున గంగ పుట్టినదని పెద్దలు వాక్కృత్తురు. పై లోకాలలో నెన్నో యోజనములు వ్యాపించిన గంగ భగీరథుని పుణ్యమా అని భారతదేశము వచ్చినది. ఇచటి నుండి జలధిలో కలిసి పాతాళము చేరినది. ఈ గంగయే గంగోత్రి నుండి సాగుచున్నది. ఇట్టి పరమ పావనమైన గంగోత్రిలో మునుగుట వలన, గాయత్రి జపము వలన శర్మగారి జన్మజన్మల పాప కల్మషములు కడిగివేయబడెను. నిర్మలమైన ఆత్మజ్యోతి ప్రకాశించెను. ఆహా, వారిలో ఎంతటి కార్యదీక్ష, ఎంతటి ఆత్మనిష్ట! గంగోత్రి సమీపమున నున్న రోజులలో స్వామి వారానికి ఒకసారి, వేరొకసారి 12 దినములు, ఇంకొక తడవ 40 రోజులు ఉపవాసము చేసిరి. ఇట్లు గంగోత్రిలో నున్నప్పుడెన్నియో సిద్ధులు స్వామివారు పొందిరి. 13వ అధ్యాయము గురుదీక్ష సన్యాసం. గంగోత్రిలో 12 సంవత్సరాలు గడిచిన పిదప స్వామివారికొక గురువు లభించెను. వారి పేరు శ్రీ పూర్ణానందులవారు. MA BL, కలకత్తా, వకీలు, విరాగి, దయాళువు. తబిసి వీరు మన స్వామివారికొక మంత్రము ఉపదేశించిరి. అచట ప్రణవానందుల వారు మన శర్మగారికి యోగాసనములు నేర్పిరి. ఈ గడ్డకట్టిన చలి మంచు నీటిలో మునుగుచున్నవే, నీవు యమునికి కూడా భయపడవా అని ముందు సూచనగా ఈ ప్రణవానందులు మన శర్మగారితో ననిరి. శర్మగారికి సన్యాస దీక్ష ఇచ్చిన గురువుగారు జ్ఞానానందుల వారు. వీరు మానస సరోవరములో దిగంబరముగా 40 సంవత్సరములు ఘోరముగా తపస్సు చేసి కృష్ణ దర్శనము పొందిరట. వీరు చేసిన తపస్సులో నేను 16వ వంతు కూడా చేయలేదని శర్మగారనిరి. సన్యాస దీక్షకు కొద్ది రోజులు ముందే మన శర్మగారికి తన తండ్రి మరణ వార్త లేఖ ద్వారా తెలిసెను. అయినను వారు చలించలేదు. వారు తమ తండ్రి గారి పేరున బదరిలో పిండ ప్రదానము చేసి తర్పణములు విడిచి బ్రాహ్మణ సంతర్పణలు జరిపిరి. మరియు ఆత్మపిండమును కూడా వేసుకొనిరి. ఒకనాడు మన శర్మగారిపై జ్ఞానానందుల వారికి దయ కలిగెను. 3 రోజుల తర్వాత నీకు సన్యాస దీక్ష ఇవ్వదలంచితిని. ఋషికేశముకేగి కావలసిన వస్తువులు తెచ్చుకొమ్మని వారు శర్మగారితో పలికిరి. ఆ మాట వినగానే మన శర్మగారికి కలిగిన ఆనందమున కవధులు లేకుండెను. ఋషికేశమందలి నరేంద్ర నగరమున 1937 ఫిబ్రవరి నెలలో శివరాత్రి నాడు విధి విధానముగా జ్ఞానానందులను గురువుగారి చేత మన శర్మగారు సన్యాస దీక్ష గైకొని సన్యాసి అయిరి. గురువుగారు అభయప్రదానము చేసిరి. అసలే గాయత్రి జపమున బ్రహ్మతేజ ముట్టిపడుతుండెను. కాషాయ వస్త్రములు, దండ కమండలములు దాల్చిన మీదట మన సన్యాసి మహారాజు దివ్య శోభతో వెలుగుచుండెను. వీరు సన్యాసము తీసుకొను నాడే అచటనొక రాకుమారుడు పెళ్లి చేసుకొని చుండెను. అదిగో అతడు సంసారమున దూకుచున్నాడు. నీవు సంసారమును తరించి దరి చేరనున్నావని గురువుగారు చమత్కరించిరి. సన్యాసము గ్రహించిన మీదట మన లక్ష్మీ నరసింహ శర్మ గారు శ్రీ ప్రశాంతాశ్రమ స్వామి వారని పేరు పెట్టుకొని పేరు పొందిరి. మన స్వాముల వారు ఆనాటి నుండి భిక్ష గొనివచ్చి గురువున కొసంగి మిగిలినది తాను తినుచు గురువు గారి ఆశ్రమమందు జపయజ్ఞములో నిష్ట కలిగి ఉండెను. ఇక సన్యాస దీక్ష అనున్నది 3 రోజుల కార్యక్రమం. ఒకనాడు ఉపవాసము చేయవలయును, 2వ రోజు అష్టక శ్రాద్ధం ఆచరింపవలయును, 3వ దినమున ప్రేషో మంత్రం ఉపదేశింపబడును. ఎల్ల ప్రాణులందు దయగలిగి ఉండవలయును. ఎవరికిని భయభ్రాంతులు కలిగించకూడదు. కామిని కాంచనములకు కడు దూరముగా నుండవలయును. మున్నగు నియమములను సన్యాసి పాటించి తీరవలయును.